మేమైతే ప్రస్తుతానికి కాకినాడ పోర్ట్ లో ఉన్నాం. ఇది ఇక్కడ నుంచి మనకు గౌతమి ఎక్స్ప్రెస్ వస్తుంది. హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఏంటంటే, నేను అంతకు ముందు 2 years బ్యాక్ హైదరాబాద్ లోనే సినిమా షూటింగ్స్ లో వర్క్ చేసేవాడిని. బేసిక్ గా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. దానివల్ల నేను సినిమా షూటింగ్ లో వర్క్ చేయడానికి వెళ్ళాను. ఇంప్రూవ్ చేసుకుందాం, మన టాలెంట్ మన నిరూపించుకుందాం అని చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన 2 years లో నేను చాలా విషయాలు చేసుకున్నాను. యాక్టింగ్ అంటే ఏంటి, సినిమా షూటింగ్ అంటే ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకున్నాను. అలాగే ఖాళీగా ఉన్న సమయంలో నేను ర్యాపిడో, స్విగ్గీ, ఈ డెలివరీ బాయ్స్ కింద వర్క్ చేసేవాడిని. నాకు చిన్నప్పటి నుండి యాక్టింగ్ కానీ డాన్స్ అంటే కానీ చాలా ఇష్టం. నా టాలెంట్ నిరూపించుకోవడం అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాను. చాలా రకాలుగా ప్రయత్నించాను, కొన్ని ఆడిషన్స్ కూడా ఇచ్చాను. అవకాశాలు రాకపోయినా చాలా కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, సినిమా షూటింగ్స్ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నాను. నేను 2023లో నేను షూటింగ్స్ ఏం లేవు కదా, ఖాళీగా ఉన్నాను చెప్పి కొన్ని రోజులు ఇంటికి వెళ్దాం చెప్పి ప్లాన్ చేసుకుని ఇంటికి వెళ్ళాను. నా లైఫ్ ను మార్చేసిన రోజు ఏమైనా ఉందా అంటే 2023 జూన్ 28వ తారీఖు. ఆ రోజు మా నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోయారు. నా లైఫ్ లో మర్చిపోలేని రోజుగా మిగిలిపోయింది. అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే, మే జూన్ నెలలో మామిడికాయల సీజన్ కదా, మా నాన్నగారు గొల్లపురంలో మామిడి పళ్ళు అమ్మేవారు. రాంకొల్లు గట్ట ఉంటాయి కదా గల్లీలో, అక్కడ మామిడి పళ్ళు అమ్మేవారు. మా చిన్నప్పటి నుండి మా నాన్నగారు అయితే వ్యవసాయం చేసేవారు. అలాగే ఫ్రూట్స్ అమ్మేవారు, వెజిటేబుల్స్ అమ్మేవారు, కూరగాయలు గట్టానే. ప్రతి సంవత్సరం లాగే గొల్లపురంలో మామిడి పళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ కొన్ని రోజులు ఉందామని చెప్పి వచ్చాను కదా, మళ్ళీ రిటర్న్ మా నాన్న దగ్గర నుంచి మామిడి పళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నాను. హైదరాబాద్ ట్రైన్ ఎక్కేసాను. ఏలూరు దాకా వెళ్ళిపోయాక నాకు ఒక ఫోన్ వచ్చింది. మా అన్ని ఫోన్ చేసి ఇలా జరిగిందంట, నాన్నకి చిన్న యాక్సిడెంట్ జరిగిందంట అని చెప్పాడు. వెంటనే నాకు బుర్ర పని చేయక ఇంకా ఏలూరులోనే వెంటనే ట్రైన్ దిగేసి 1:30కి నైట్ వేరే ట్రైన్ ఏదో ఉంటే వెంటనే ఎక్కేసాను. పక్క ప్లాట్ఫామ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను మా ఊరికి. నేను ఇంటికాడ ఉన్న 15 రోజులు కూడా మా నాన్నే మామిడిపల్లికి నేను దేవేడేసి గొల్లపురంలో మళ్ళీ నేను ఇంటికి వచ్చేసేవాడిని. ఎందుకంటే నైట్ టైం అంతదిగా కొంచెం కనిపించవు కదా, ఎందుకు పెద్ద వయసు కదా అని చెప్పి నేను ఏదో వంకన తీసుకొచ్చేవాడిని. రైలు ఇంకా పెట్రోల్ కొట్టించుకొని నేను తీసుకొచ్చేవాడిని. తిట్టినా సరే మా నాన్న ఎందుకు నైట్ టైం తిరుగుతుందని చెప్పి తిట్టేవాడు. అయినా సరే పర్లేదని చెప్పి నేను తీసుకెళ్ళేవాడిని. నా దరిద్రం ఏంటంటే, ఆ రోజు నేను ట్రైన్ ఎక్కేసాను, హైదరాబాద్ వచ్చేస్తున్నాను, బయలుదేరిపోయాను. ఆ నైటే మా నాన్న గొల్లపురం నుంచి మామిడిపళ్ళు అమ్మేసి మళ్ళీ మా ఊరికి వస్తున్నాడు. నైట్ 10 అవుతుంది నైట్. ఆ టైంకి వస్తుంటే ఇక్కడ మా పిఠాపురంలో జంక్షన్ ఉంటుంది, టీ టైము. ఆ లెఫ్ట్ రైట్ తిరిగితే మా ఊరికి వస్తారు. రోడ్ క్రాస్ చేసే సమయంలో వెనక నుంచి వెహికల్ వచ్చేసింది. అది ఆర్మీకి సంబంధించిన ఒక ఆఫీసర్. అది ఆ ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్ ఏం చేశాడంటే జీప్తో వెనక నుంచి గుద్దేశాడు. ఆ డివైడర్ మీద పడిపోయి మా నాన్నగారికి ఇక్కడ చిన్న మెదడుకి తగిలేసింది. బుర్ర మీద తగలడం వల్ల తట్టుకోలేకపోయారు. చిన్న దెబ్బే కదా అని చెప్పి నేను రిటర్న్ వెళ్ళి చూడబోదికి బాగానే ఉన్నాడు. కొంచెం అంటే మతిస్థిమితం లేకనట్టుగా ఆ టైప్లో మాట్లాడాడు. సరే చిన్నదే కదా, ఏమీ అవ్వదు అనుకున్నాను. అయితేనే ఒక 2-3 డేస్లో అయిపోద్దిలే, ఏమి ఉండదు అనుకుని చిన్న ఆపరేషన్ చేస్తాను డాక్టర్లో చేశారు. బాగానే ఉంది. ఒక వారం రోజుల పాటు హాస్పిటల్లో నరకం చూశారు మా నాన్నగారు అయితే. అది ఇప్పుడు గుర్తుకొచ్చి నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంత చూసాను దగ్గరుండి. నలుగురు ఆపలేకపోవాలి ఇసిరేసి కూడా మా నాన్న. అంటే ఎంత బాధ, ఎంత నొప్పి కలిగి ఉంటే ఆ స్టేజ్లో ఉంటాడో నాకు ఆ రోజు అర్థమైంది. మంచినీళ్ళు లేవు, ఫుడ్ లేదు, ఏమీ లేకుండా బాడీ అలా ఉండిపోతుంది. బాబోయ్, నాకు ఎంత బాధిస్తుందంటే అంత బాధిస్తుంది మా నాన్న చూడగానే. ఫస్ట్ టైం ఏడ్చాను నేను అంత ఇదిగా. మా నాన్న ఆ స్టేజ్లో చూసి మా నాన్న అంత బాధపడుతుంటే ఫస్ట్ టైం చూసాను. చిన్నప్పటి నుంచి మా నాన్న ఏడడం అంత అలాగే చూడలేదు ఎప్పుడూ. ఆ రోజు చెప్పుకోలేదు, అంత బాధ కలిగింది నాకు. వారం రోజుల తర్వాత ఇంకో ఆపరేషన్ చేయాలి ఫస్ట్ చెప్పేశారు డాక్టర్లు. వెళ్ళిన 3వ రోజే చెప్పేశారు. చెప్పలేమమ్మా, మేము కన్ఫామ్గా చెప్పలేము, ఆ ప్రయత్నం మేము చేస్తాం, మీ వాళ్ళు ఎవరిని ఉంటే చెప్పేసుకున్నాం చెప్తారు కదా, ఆ విధంగా చెప్పేశారు. కానీ మేము దేవుడి మీదే నమ్మకం పెట్టుకున్నాం. ఆ దేవుడు చూసుకుంటాడులే, ఎంత పెద్ద స్ట్రాంగ్ ఉన్న మనిషికి ఏం కాదు అని చెప్పి నమ్మకంతో ఉన్నాం మేము. కానీ అనుకోకంగా ఆ రోజే చనిపోయారు మా నాన్నగారు అయితేనే. తట్టుకోలేకపోయారు. ఆపరేషన్ చేస్తుంటేనే ఆ కడుపులో ఉన్న పేగులు అది పైపులు బయట తీస్తుంటే తట్టుకోలేకపోయారు, ఊపిరి గట్ట అందక. దానివల్ల చనిపోయారు ఆ రోజు అయితేనే. అక్కడి నుంచి మా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది టోటల్గా. మా నాన్నగారు చనిపోయాక అర్థమైంది నాకు ఎన్ని అప్పులు ఉన్నాయి, మా నాన్న ఎంత టెన్షన్ ఫీల్ అయ్యేవాడు ఆ అప్పులు కట్టలేక అని చెప్పి. నాకు తర్వాత అర్థమైంది ఎంత బాధపడ్డాడు అన్నది. మొత్తం అప్పు అంతా లెక్కేస్తే తెలిసింది ఎంత ఉందని. ఆ తర్వాత అన్నయ్య నేను ఎలా ఒకలా సగం తీర్చేసిన తర్వాత ఇప్పుడు 2 years వరకు మేము సగం తీర్చేసాం. ఇంకా కొంచెం ఉంది. ఇక్కడ ఉంటే వర్క్ కట్ట ఎక్కువ ఉండట్లేదు, నాకు అమౌంట్ కూడా సరిపోవట్లేదు అని చెప్పి ఇంకా మళ్ళీ హైదరాబాద్ వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేశాను. అందుకని చెప్పి అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ప్రస్తుతానికి. కొన్ని రోజుల తర్వాత చూసుకోవాలి మంచి వర్క్ ఏమైనా ఉంటేనే. అంతవరకు అయితే నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఈ జొమాటో, స్విగ్గీ చేసుకోవాలి, డెలివరీ బాయ్స్ కింద చేసుకుంటాను. అక్కడ ఉంటే కొంచెం వర్క్ ఉంటుంది, వర్షం వచ్చినా ఉంటుంది, ఎండ వచ్చినా సరే ఉంటుంది వర్క్ అక్కడ. అందుకని చెప్పి కొన్ని రోజులు ఒక 1 year కష్టపడితే మొత్తం అప్పులు ఎగిరిపోతే తర్వాత నేను అనుకున్న ప్రొఫెషనల్ ఈ యాక్టింగ్ కావచ్చు, ఈ యూట్యూబ్లో కావచ్చు చాలా చేద్దామని ఉంది, మంచి పని చేద్దామని ఉంది నాకు ఈ వీడియో ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారానే. అవన్నీ చేయడానికి నేను ముందుకు రావాలంటే నాకు ఇంకా 1 year టైం పడుతుంది. వీడియోలు అప్లోడ్ చేయడం కూడా నాకు అందుకే లేట్ అవుతుంది. కొంచెం అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకు కొంచెం అప్పులు ఉండడం వల్ల, కొంచెం టెన్షన్స్ ఉండడం వల్ల ఇలా లేట్ అవుతుంది వీడియోస్. నాకు వీడియోస్ చేసే విధానం కానీ ఎడిటింగ్ కానీ చాలా ఇష్టం.
నేను యూట్యూబ్లో దిగింది కొంతమందికి హెల్ప్ చేద్దామని, ఏమీ లేని వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేద్దాం దిగాను నేను. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని నాకు తెలియదు. నేనైతే ప్రయత్నాన్ని నమ్ముకున్న సక్సెస్ని కాదు. మీరు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. 1K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, నాకు 2K సబ్స్క్రైబర్స్ కూడా దగ్గరలో ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు 2K కూడా రీచ్ అయిపోతాం. మన నాన్నగారు చనిపోయాక నాకు చాలా బాధేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను చేసే ప్రతి పనిలో మా నాన్న సహాయం ఉంటున్నాడు. నేను ఒకటే నమ్మిన తర్వాత, మా నాన్న చనిపోయినా సరే తను ఎప్పుడూ నాతోనే ఉన్నాడు. నేను నమ్ముతాను, స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను చేసే ప్రతి కష్టంలో కూడా నాకు తోడుగా ఉన్నాడు ఎప్పుడు కూడా మా నాన్న. నాకు ముందడుగు వేస్తున్నానంటే ఖచ్చితంగా మా నాన్న నడిపిస్తున్నాడు, నేను నమ్ముతాను ఎప్పుడు కూడా. ఎందుకంటే చనిపోయినంత మాత్రం మా నాన్న వెళ్ళిపోయి నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎప్పుడు నాతోనే ఉన్నాడు, నా వెనక ఉండి నన్ను నడిపిస్తున్నాడు, నేను నమ్ముతాను. అది నమ్మకం మీద నేను ఇప్పుడు దాకా నడుస్తున్నాను. ఇక నుండి హైదరాబాద్ వీడియోస్ కూడా వస్తుంటే కొంచెం ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. హైదరాబాద్ వెళ్ళాక కొన్ని వీడియోస్ అయితే నేను చేయాలి. నన్ను ఎక్కువ మంది బాయ్స్ హాస్టల్ గురించి అడిగారు, ఏ ఏరియాలో బాయ్స్ హాస్టల్ బాగుంటే వాటి గురించి రివ్యూ చేయమని చెప్పారు. నేను జెన్యున్గా హాస్టల్స్ అన్ని చెక్ చేసి ఏదైతే హాస్టల్ బాగుంటే బాయ్స్ హాస్టల్ అనేది కూడా రివ్యూ చేస్తాను, వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. కంటిన్యూగా హైదరాబాద్ వీడియోస్ కూడా ఈసారి వస్తుంటాయి. అప్పుడప్పుడు మళ్ళీ విలేజ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. విలేజ్ వీడియోస్ మన సొంత వీడియోస్ ఎప్పుడు మానుకోకూడదు, మనం వదలను, సమస్య లేదు. అక్కడ వీడియోస్ వస్తుంటే ఇక్కడ వీడియోస్ వస్తుంటే అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మంచి వీడియోస్ చేస్తాను, ఇప్పుడు కూడా బ్యాడ్ వీడియోస్ చేయను. నేను మిమ్మల్ని ఎక్కువగా ఎమోషనల్ చేస్తానని ఫీల్ అవుతున్నాను, సారీ. నాకు వీడియో అయితే ఇది. హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాను. రేపటి నుండి హైదరాబాద్ వీడియోస్ స్టార్ట్ అవుతుంటాయి. అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్. ప్రతి కథకి ఓ హీరో ఉంటాడు. తను ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పడవుతాడు. నా కథకి నువ్వే హీరో నాన్న.